పోలవరం జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామంలో ట్రాక్టర్ను డీసీఎం వాహనం ఢీకొంది. డీసీఎం డ్రైవర్ పారిపోతుండడంతో ఈ పశువుల దందా అయితే బయటపడింది. పశువుల్ని అక్రమంగా రవాణా చేస్తున్న డీసీఎం వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో డీసీఎం వాహన డ్రైవర్ ఆ వాహనాన్ని వదిలి పారిపోతుండడంతో అక్కడ కబేళాలకు తరలిస్తున్న వందల సంఖ్యలో ఈ పశువులైతే గ్రామస్తులు చూసి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. చింతూరుకి సమీపంలో ఉన్న ఒడిశా సంతలో అయితే పశువులను కొనుగోలు చేసి అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారనే ఫిర్యాదు అయితే గతంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని అక్కడున్న పోలీసులు అయితే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పశువుల అక్రమ రవాణాదారులు అయితే పశువులను వందల కిలోమీటర్లు రోడ్డుపై నడిపిస్తూ కబేళాలకు తరలిస్తున్నారని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాలని కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. అదేనా అదేనా అన్నత్తం రాలేనా